హర్మూజ్ జలసంధిలో అమెరికా క్లియరెన్స్ ఆపరేషన్ చేపట్టింది. షిప్ల రాకపోకలకు అడ్డంగా ఉన్న ఇరాన్ సీ మైన్స్ ని అమెరికా తొలగించింది. సెంట్రల్ కమాండ్ ఈ విషయాన్ని ప్రకటించింది. దీనివల్ల ఇప్పటివరకు 750 మిలియన్ బ్యారెళ్ల చమురుతో వెళ్తున్న 1500కు పైగా నౌకలు సేఫ్ గా చేరుకున్నాయని సెంట్కామ్ చీఫ్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ చెప్పారు. మందుపాత్రలను తొలగించినప్పటికీ అమెరికా సైన్యం ఇరాన్ పోర్ట్స్ పై పూర్తిస్థాయి నావికాదళ దిగ్బంధాన్ని కొనసాగిస్తోంది. అమెరికా అనుమతి లేకుండా ఏ ఒక్క ఇరాన్ నౌక కూడా బయటికి రాకుండా దాదాపు 50,000 మంది అమెరికా సైనికులు 20కి పైగా యుద్ధ నౌకలు నిఘా ఉంచాయి. కేవలం మానవతా సహాయం అందించే నౌకలను మాత్రమే అనుమతిస్తున్నారు. కొన్ని నెలల్లో అమెరికా రక్షణ వలయంలో సుమారు 1500 వాణిజ్య నౌకలు ఈ జలసంధి దాటేలా అమెరికా సురక్షిత కారిడార్ని ఏర్పాటు చేసింది. హర్మూజ్ జలసంధిలో అమెరికా క్లియరెన్స్ ఆపరేషన్ చేపట్టింది. షిప్ల రాకపోకలకు అడ్డంగా ఉన్న ఇరాన్ సీ మైన్స్ ని అమెరికా తొలగించింది. సెంట్రల్ కమాండ్ ఈ విషయాన్ని ప్రకటించింది. దీనివల్ల ఇప్పటివరకు 750 మిలియన్ బ్యారెల్స్ చమురుతో వెళ్తున్న 1500కు పైగా నౌకలు సేఫ్ గా చేరుకున్నాయని సెంట్కామ్ చీఫ్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ చెప్పారు. మందు పాత్రలను తొలగించినప్పటికీ అమెరికా సైన్యం ఇరాన్ పోర్ట్స్ పై పూర్తిస్థాయి నావికాదళ దిగ్బంధాన్ని కొనసాగిస్తోంది. అమెరికా అనుమతి లేకుండా ఏ ఒక్క ఇరాన్ నౌక కూడా బయటికి రాకుండా దాదాపు 50,000 మంది అమెరికా సైనికులు 20కి పైగా యుద్ధ నౌకలు నిఘా ఉంచాయి. కేవలం మానవతా సహాయం అందించే నౌకలను మాత్రమే అనుమతిస్తున్నారు. కొన్ని నెలల్లో అమెరికా రక్షణ వలయంలో సుమారు 1500 వాణిజ్య నౌకలు ఈ జలసంధి దాటేలా అమెరికా సురక్షిత కారిడార్ను ఏర్పాటు చేసింది.